అధ్యక్షులు జర్నలిస్టు చరిత్రకారుడు శ్రీ బ్రహ్మరావు నరసింహరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అట్లాగే కిల్లా కమిటీ క్రియాశీల కార్యవర్గ సభ్యులు పెద్దలు శ్రీ తల్లిదండ్రులు మీరంతా కూడా ఈ బాల్కొండ అల్లకొండలో ఉండడము చాలా అదృష్టవంతులు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలోనే ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రాంతము మరెక్కడా లేదు అంటే ఏమాత్రము అతిశయోక్తి లేదు. మరి ఈ యొక్క కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి మాన్య మహోదయుడు వయసులో చాలా పెద్దవారైన నన్ను అన్న అంటూ పిలిచేటువంటి బ్రహ్మరావు నరసింహరావు గారు స్థానిక బాల్కొండ వాస్తవ్యులు. మరి పిలువగానే ఆహ్వానించగానే ఈ యొక్క కిల్లా పరిరక్షణ సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మరావు నరసింహరావు గారి యొక్క ఆహ్వానం మేరకు విచ్చేసిన శాంభవి హై స్కూల్ బాల్కొండ, నవీన్ హై స్కూల్ బాల్కొండ, కృష్ణవేణి హై స్కూల్ బాల్కొండ మరియు మీ హృదయపూర్వక ఆశీస్సుల్ని తెలియజేస్తా ఉన్నాం. మరి చరిత్ర అనగానే ఇవాళ స్థానిక చరిత్రలే తెలియనటువంటి కాలం. మీ పేరేందమ్మా? ఫలానా. మీ తల్లిదండ్రుల పేరు ఫలానా. మీ అమ్మా నాన్న తెలియదు అంటే స్థానిక కుటుంబ చరిత్రనే తెలియనటువంటి రోజులు. మరి ఈ యొక్క బాల్కొండ కిల్లాకు ఉన్నటువంటి చరిత్ర అంతా ఇంత కాదు. 12వ శతాబ్ది కంటే కూడా పూర్వమే ఇది దక్కన్ ప్రాంతంలోనే ఇంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి కోటలు ఎక్కడ లేవు. కానీ ఆ కోటల చరిత్ర రాసేవారు చరిత్రల్ని విస్మరించారు. కాబట్టి ఈ యొక్క ఆవేదనతోనే కిల్లా బాల్కొండ కిల్లా పరిరక్షణ సమితి అని చాలా తన కాళ్లకు బల్పాలు కట్టుకొని ఢిల్లీ, హైదరాబాద్ అనేక పురావస్తు శాఖల్ని సందర్శించడం జరిగింది. అయ్యా మా ప్రాంతంలో పేరు మోసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి, అన్యాక్రాంతం అవుతా ఉన్నాయని ఆయన సొంత డబ్బులతోని ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇంకెవరి దగ్గరనో డబ్బులు తీసుకొని నేను హైదరాబాద్ పోతున్నా, నేను పురావస్తు శాఖ వాళ్ళని కలుస్తున్నా, నాకు ఆర్థికంగా సహకరించండి అని అన్న దాఖలాలు ఏం లేవు. స్వయంగా వారు విద్యారంగంలో పనిచేశారు. మీ అందరికీ కూడా ఎట్లా క్రమశిక్షణ నేర్పారో ఆయన పుట్టుకతోనే తల్లిదండ్రులు ఆయనకు క్రమశిక్షణ నేర్పినటువంటి వారు. మరి అంత క్రమశిక్షణతోని ఆయన సాయుధ దళాలకే శిక్షణ ఇచ్చినటువంటి వాడు. అంటే ఒక సైనికుడు ఎట్లా ఉంటాడు అంటే చాలా క్రమశిక్షణ కలిగి ఉంటాడు. ఇప్పటికి కూడా మేమంతా ఈ మెట్లు ఎక్కాలంటే వయసులో మేము చాలా తక్కువ వాళ్ళమైనా యువకులమైనా కూడా ఆయన వెంట పరిగెత్తేంత శక్తి లేదు. ఎందుకంటే అది ఆయనకు భగవంతుడు ఇచ్చినటువంటి వరము. అంతేకాకుండా యోగా వ్యాయామము అనుక్షణము ఆయన యొక్క దినచర్య అట్లా ఉంటుంది. మరి అదొక్కటే ఉండడమే కాదు, ఈ కిల్లానే కాదు బాల్కొండలా జరిగేటువంటి అనేకమైనటువంటి అవినీతిని కూడా అంతమొందించి న్యాయ పరిరక్షణ వైపు పయనింపజేయడంలో ఆ శ్రీరామచంద్రుడి యొక్క రామచంద్రుడు ఏమన్నాడంటే అపి స్వర్ణమయి లంకా సమయ లక్ష్మణారోచితే జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటాడు శ్రీరామచంద్రుడు. అట్లంటే ఏమన్నమాట అంటే తాను పుట్టినటువంటి నేల బంగారం కంటే కూడా చాలా గొప్పది. మరి అట్లాంటి బంగారు నేలలో మీరందరూ కూడా జన్మించారు అంటే పుణ్యాత్ములే, ధన్యాత్ములే. మరి మీ యొక్క తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యము, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో మీకు చరిత్ర పట్ల చిన్ననాటి నుండే ఆసక్తి కలిగించేటువంటి విధంగా ప్రేరణ చేసినందుకు, ఆ ప్రత్యక్షంగా ప్రేరణ చేసినందుకు పరోక్షంగా దోహదపడ్డ మా అన్న మాన్యశ్రీ బ్రహ్మరావు నరసింహరావు గారిని బాల్కొండ కిల్లా యొక్క చారిత్రాత్మకమైనటువంటి విశేషాల్ని తెలియజేయాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. కంగళాల రాజేశ్వరం ఈయన నాకంటే ముందే ఒక బుక్ రాసిండు, రామన్నపేట బుక్. చరిత్రకారులు కిల్లాలో ప్రతి రాయి, ప్రతి మట్టి, ప్రతి శిల్పాన్ని ఇట్లా ముట్టి చూసిండు. ఇది ఇక్కడ ఎప్పటిది రాయి చూసి ఏర్పాటు చేసే మనిషి గొప్ప వ్యక్తి. ఆ బుక్ రాయకముందు ఇక్కడ కిల్లా మొత్తం తిరిగినాం మేము. కంగళాల రాజేశ్వర్ గారు వీరు మనకు ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చినారు. ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్తారు. రెండవది, నా వెనుక ఉండి ఆంజనేయులాగా, వీరాంజనేయులాగా, తర్వాత సుగ్రీవునిలాగా ఉన్నటువంటి ముఖ్య వ్యక్తులు ఉన్నారు. నాకంటే అధ్యక్షులు, నేను వర్కింగ్ పనిచేసే అధ్యక్షుడిని. ముఖ్య అధ్యక్షులు మాత్రం భూసం సత్యనారాయణ గారు ఉన్నారు. భూసం సత్యనారాయణ ఈయన నా గురించి నేను చిన్నప్పుడు నేను ఎటువంటి వాడినో వారికి తెలుసు. అప్పటి నుండి నేను నా సిద్ధాంతాలు ఆకర్షణ చేసుకొని అన్నా నువ్వు చేసే పని మంచిది, మేము సపోర్ట్ అని చెప్పేసి ఏదైనా కొంచెం
ఆర్థిక ఇబ్బంది ఉన్నట్టే అన్న దానికి సహకారం చేసే వ్యక్తి. నేను ఎక్కడ కూడా ఎవరికి రూపాయి అడగలేదు. పాల్గొండలో విలేకరుగా పనిచేసినప్పుడు కూడా ఉద్యోగం రాకముందు విలేకరుగా పనిచేసిన ₹1 ఎవరి బ్లాక్మెయిల్ చేయలే. తర్వాత ఇప్పుడు కూడా రిటైర్మెంట్ అయినాక నా పెన్షన్ వస్తుంది 60,000. అయినా నేను ఎవరి ద్వారా ఇప్పుడు విలేకరు చేస్తున్నా, అయినా ఒకరి ద్వారా రూపాయి అడగలే. పాల్గొండలో ఉన్నటువంటి వ్యక్తుల్లో పుట్టినటువంటి వ్యక్తుల్లో ఈయన ద్వారానే కిల్లా గురించి అప్పుడప్పుడు కొంచెం సహాయం చేయడానికి ఇబ్బంది అంటే ఆయన అర్థం చేసిండు. రెండో వ్యక్తి విద్యాపరంగా స్కూల్ పాఠశాలలకు పెద్ద విజ్ఞాని అనేటువంటి ఉపాధ్యక్షులు వీరు రాజుగారు. ఈయన కూడా నాకు చిన్నప్పటి నుంచి చూసేవాడు. నాకడ చిన్నవాడే కానీ విద్యాపరంగా మహామేధావి. ఒక ఇన్స్టిట్యూషన్ నడిపించాలంటే మా కష్టం. ఇంట్లో కుటుంబం నడిపించాలంటే పప్పు లేకున్నా, ఉప్పు లేకున్నా, కారం లేకున్నా నడది. మరి ఇంతమంది విద్యార్థులకు విద్య లేకుంటే కష్టమే. అంటే కుటుంబం ఎట్లా నడదో విద్య కూడా లేకుంటే మనిషి కూడా అంతే. కొళ్ళు చెట్లు బుట్టలు కోసి కాసే ప్రమాదం ఉంది. అందుకొరకే అందరు విజ్ఞానం చేస్తున్నటువంటి వ్యక్తి, మహోన్నత వ్యక్తి ఈయన గారు. నాకు ఆంజనేయుడుగా ఉన్నటువంటి మన పవన్ గారు, ఈయన ఫిజియోథెరపీ చేసిండు. ఫిజియోథెరపీ కాళ్ళు చేతులు గుంజితే వాళ్ళకు ఇట్లా మసాజ్ చేస్తూ మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నటువంటి వ్యక్తి. నాకు కూడా వెంబడి ఉండి అన్న ఎక్కువ టెన్షన్ తీసుకోకు అని చెప్పే వ్యక్తి. నాకు ఏం టెన్షన్ లేదు. ఎప్పుడు ఏమన్నా ఏం చేసినా అన్న తిట్టినా నేను పడుతూనే ఉంటా, భగవంతుడు వాళ్ళని చూస్తూనే ఉంటాను అని చెప్తూ ఉంటా. ఇదే కాకుండా తెలుసుకుంటూ వస్తాం. భూమి తీసినా కొద్ది బోకాశాలు వెళ్తాయి కదా, అట్లా కొన్ని విషయాలు వెళ్ళినాయి. ఏంటన్నా అంటే నా ఫోటోలు ఉన్నాయి. మీరు ఈ బుక్లో రాని ఫోటోలు, కిల్ల సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. నేను ఇస్తా అంటే వెంటనే నాకు 10 నిమిషాల లోపల ఆ ఫోటోలు పెట్టిండు. ఆ కాలంలో ఎప్పుడో తీసిన ఫోటోలు ఆయన ఇచ్చిండు. ఈ బుక్ ఒకనే బుక్, రెండో బుక్ మళ్ళీ వస్తుంది, అందులో ఈ ఫోటోలు ఇస్తామని చెప్పాను. చాలా